వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచినటువంటి శ్రీ గణేష్ ఉన్నారు, మనతో మనం మాట్లాడదాం. ఆ శ్రీ గణేష్ గారు, ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం తెరపైకి రాగానే కంటోన్మెంట్ తెరపైకి వస్తూ ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అక్కడ యాక్సిడెంట్లో చనిపోయారు, ఇక జస్ట్ హెల్త్ ఖరాబ్ అయి చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో సింపతి వర్కౌట్ అవుతుందా కాదా? వాళ్ళ కుటుంబ సభ్యులకే దాదాపు టికెట్ ఇస్తున్నారు, అక్కడ ఇచ్చినట్టుగానే ఏం చేయబోతాం ఈరోజు. అప్పుడైతే నా ఎలక్షన్ అయినప్పుడు కంటోన్మెంట్లో ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల మీద ప్రజలు ఓటేసి నన్ను ఆశీర్వదించి గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి, డెవలప్మెంట్ చూసి క్యాండిడేట్ని గెలిపించారు. అదే మాదిరిగా అదైతే 6 months చూసి రిపోర్ట్లోనే మాకు గెలిపించారు. ఇప్పుడైతే 1.5 year రిపోర్ట్ కార్డ్ అయితే ఇంకా సూపర్ డూపర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంచి బ్రహ్మాండమైన డెవలప్మెంటు, అన్ని సంక్షేమ పథకాలు అన్నీ మంచిగా అమలవుతున్న సందర్భంగా భారీ మెజారిటీతో, నాకు ఇచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీ తోటి జూబ్లీహిల్స్ క్యాండిడేట్ గ్యారంటీగా గెలుస్తారు. ఆ ఉప ఎన్నిక అనగానే కాస్త సెంటిమెంటు తెరపైకి వస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి పరిస్థితి అకాల మరణంతో. సో ఇక్కడ సేమ్ అదే సిచ్యువేషన్ ఆ ఉప ఎన్నికకి సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు క్షేత్రస్థాయిలో ప్రచారంలో కానీ ప్రజల దగ్గరకు రీచ్ అయ్యేటువంటి విషయంలో కానీ ఎట్లా? ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. వారికి డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వంలో ఉన్న క్యాండిడేట్ అయితే డెవలప్మెంట్ అవుతుంది. ఈరోజు నేను కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటోన్మెంట్ బోర్డు అనేది డిఫెన్స్ అధీనంలో ఉంటుంది, అటానమస్ బాడీ, ఈ స్టేట్కి సంబంధం లేదన్నారు. నేను వచ్చిన తర్వాత 1 MGD వాటర్ వచ్చింది, నేను వచ్చిన తర్వాత మాకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చింది, ఇప్పుడు ఆడ చెరువులు కూడా ఉండే, దాని సుందరీకరణ కూడా అవుతుంది. మళ్ళీ రిజర్వాయర్లకు కూడా ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, బోర్డు వాళ్ళు కూడా జాగా ఇస్తారు. ఎక్కడ లేని విధంగా, చరిత్రలో ఏనాడు లేని విధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తర్వాత ఉన్నది దాంతో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయింది. గతంలో ఎప్పుడు కూడా అక్కడ స్టేట్ నిధులు రాకపోతుండే, అలాంటిది ఒక కంటోన్మెంట్కి ఇంత నిధులు ఇచ్చి ఇంత డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు, అదే ఇప్పుడు వాళ్ళు కూడా చూశారు. 1.5 yearలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే ఏమైంది, అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే ఏమవుతుందని ప్రజలకు అన్నీ తెలుసు. డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని పూర్తి నమ్మకం. కంటోన్మెంట్ ఎట్లా అయితేనో కొంచెం ఇబ్బందులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి అక్కడ, ఎందుకంటే మిలిటరీ ఏరియా ఉన్నటువంటి సిచ్యువేషన్, దాంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు, దాంతోపాటు సేమ్ జూబ్లీహిల్స్ కూడా అట్లనే స్థానికేతరులు, ఆంధ్ర నుంచి సెటిలర్సు, ముస్లిమ్సు, కొంతమంది లోకల్సు, సో మిక్స్డ్ జూబ్లీహిల్స్ కూడా కొంచెం ఎట్లా వ్యూహం ఎట్లా ఉంటుంది? ఏ విధంగా చూసినా కూడా నేను జాయిన్ అయినాక, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎలక్షన్ చూస్తే, పార్లమెంట్ ఎలక్షన్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్ అయినా కూడా ప్రజలు ఎవరికి ఎంత ఓటు ఇవ్వాలని ఫిక్స్ అయి ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఏమి జరిగినా కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది. అన్ని విధంగా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, అందరు సహాయ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. కాబట్టి ప్రజలు బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కావాలని కోరుకుంటారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్కి ఎలక్షన్ కూడా కాంగ్రెస్కి వేస్తారు. మిగతా ఏ ఈక్వేషన్ చూసినా కూడా ఈరోజు ఎప్పుడు లేని విధంగా అన్నీ, ఏదైనా హామీలు ఇచ్చారు ఎలక్షన్కి ముందు అవన్నీ నెరవేరుస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళవన్నీ గుర్తించి గమనించి కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైనా కూడా వారిని ఆశీర్వదిస్తారని పూర్తి స్థాయి. గణేష్ మొదటిసారి ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో కూడా హైదరాబాద్ నుంచి అవకాశం వస్తుందనే చర్చ జరిగినప్పుడు 1-2 సందర్భాల్లో మీ పేరు కూడా తీసుకున్నారు. కానీ మళ్ళీ ఉప ఎన్నిక హైదరాబాద్లో మళ్ళీ ఒకసారి జూబ్లీహిల్స్ నుంచి, ఈసారి జూబ్లీహిల్స్ నుంచి ఎన్నిక అయ్యేటువంటి వ్యక్తి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంటారు. హైదరాబాద్ పరంగా కానీ, క్యాస్ట్ ఈక్వేషన్ పరంగా కానీ, ఇంకా ఇతర రిలీజియన్ పరంగా కానీ చర్చ కొనసాగుతూ ఉంది ఏ రకంగా చూసినా. సో చాలా లక్కీయెస్ట్ పర్సన్ జూబ్లీహిల్స్లో ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అటువంటి చర్చ ఉంది దీనిపైన. అన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. అన్ని రాను ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత అన్ని మీరు చూస్తారు. ఫస్ట్ గెలవడం, ప్రజలకు మంచి చేయడమే మా కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. ఇది ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బై ఎలక్షన్లో గెలిచారు. మళ్ళీ ఒక బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ ద్వారా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ మిగతా ఎన్నికలకు, బై ఎలక్షన్స్కి ఈ ఎన్నికకి కాస్త డిఫరెన్స్ ఏంటంటే, ఈసారి జూబ్లీహిల్స్లో నుంచి గెలిచేటువంటి అభ్యర్థి మంత్రివర్గంలో ఉంటారు. వాళ్ళు
క్యాస్ట్ పరంగా చూసినా మతపరంగా చూసినా ఏ రకంగా చూసినా జూబ్లీహిల్స్ నుంచి గెలిచే అభ్యర్థి ఒకవేళ కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది. సో దానిపైన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి కూడా సీరియస్ తీసుకున్నారు. మొన్న జరిగిన సమావేశంలో పిఐసి సమావేశంలో కూడా కీలకంగా మెసేజ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది, కాంగ్రెస్ కూడా ప్రచారంలోకి దిగాలి ఇమీడియట్లీ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అక్కడ జూబ్లీహిల్స్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి హైదరాబాద్ బేస్గా ఆయన మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా కీలకంగా మారే అవకాశం ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి వడపోత కార్యక్రమం. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, గాంధీ భవన్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.